నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ఇక డీటెయిల్స్ చూసి ఏపీలోని పాతపట్నం మండలం తామర గ్రామానికి చెందిన సిఆర్పీఎఫ్ జవాన్ పడ్డాన లవకుమార్ అంతిమయాత్ర అధికార లాంఛనాలతో జరిగింది. ఎంజీఆర్ యువసేన సభ్యులు, హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ సభ్యులు, ఆజాద్ వెల్ఫేర్ అసోసియేషన్, ప్రదీప్ యువసేన సభ్యులు, చుట్టుపక్కల గ్రామ యువత 200 అడుగుల జాతీయ జెండాతో జాతీయ భావంతో అమరవీరునికి కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమయాత్రలో ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు, హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి పోతురాజు శ్రీధర్, వైస్ ఎంపీపీ సవిరిగాన ప్రదీప్ కుమార్, దారపు ఢిల్లీశ్వరరావు, నక్క క్రాంతి కుమార్, మిత్తన ప్రసాదరావు, మాజీ ఆర్మీ ఉద్యోగులు తరలివచ్చారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులు పెట్టడం ఎంతవరకు సబబని బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంటా అంజిబాబు అన్నారు. తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈడీని రాహుల్ గాంధీ మీదకి పంపించి ఈ పాదయాత్రని ఏదో రకంగా బ్రేక్ చేయాలని రాహుల్ గాంధీని భయపెడతానికి చూస్తున్న ఈ బీజేపీ శ్రేణులకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. గతంలో మీరు అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి బయటకు వస్తాడు, అది ఇది అని చెప్పంటారు. రాహుల్ గాంధీ ప్రజా సమస్యల మీద పోరాడటానికి వచ్చిన రోజేమో మీరే భయపడి అతను లోనైపోయటానికి చూస్తారు. రాకపోతేనేమో రాలేదని అతని మీద నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టి మీరు పాపం గడుపుతున్నారు, ట్రై చేస్తారు. ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన కాడి నుండి కాంగ్రెస్ నిర్మించిన ప్రభుత్వ సంస్థలను అన్నింటినీ అమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు తప్పితే ఒక్కటన్నా నిర్మించిన పొజిషన్లో ఏదన్నా ఉన్నారా? పారిశ్రామికంగా కానీ, ఏదన్నా రంగ సంస్థలు కానీ, ఏదన్నా ప్రాజెక్టులు కానీ దేశవ్యాప్తంగా ఒకటి అడుగుతున్నాను. ఈ 8 సంవత్సరాల పరిపాలనలో ఈ పార్టీల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెరగని వస్తువు ఏదన్నా ఉందా? పెరగని వస్తువు ఓ మనిషికి అవసరమైన నిత్యావసరాలు కానీ ఏ అవసరమైనా సరే వీళ్ళు పెంచుకుంటూనే పోతున్నారు తప్పితే ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారు తప్పితే ప్రజలకు ప్రజారంజక పరిపాలన అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనవి అని ఈరోజు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ బయటకు వస్తే నిజాలు ప్రజలకు ఇంకాస్త దగ్గరగా చేరి ఈ ప్రభుత్వాలకు చరమగీతం పాడే దశ. కృష్ణా జిల్లా నూతన ఎస్పీగా పి జాషువా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాను నేరరహితంగా తీర్చిదిద్దేందుకు కింది స్థాయి సిబ్బంది సహకారంతో తన వంతు కృషి చేశానన్నారు. సిబ్బంది సమస్యల పరిష్కారంలో ఎల్లవేళలా ముందుంటానని, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని అన్నారు. మహిళల భద్రతకు ప్రధాన భూమిక పోషిస్తూ వారికి రక్షణ కల్పిస్తామని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించి అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన స్పష్టం చేశారు.
श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। गार्ड कंधे चल सेंटे कड़े है। गार्ड विसर्जन। సైన్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన తాత్కాలిక నియామక విధానం అగ్నిపథ్పై విశాఖలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఆందోళనను నిరసనలు మరిన్ని రాష్ట్రాలకు విస్తరించిన నేపథ్యంలో విశాఖపట్నం రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. స్టేషన్ నలువైపులా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి వచ్చే రైళ్లను దువ్వాడ వద్ద, హౌరా నుంచి వచ్చే రైళ్లను కొత్త వలస వద్ద నిలిపివేసి దారి మళ్లించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. నిర్మల్ జిల్లా బాసర త్రిపుల్ మెయిన్ గేట్ ముందు కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సానుభూతి తెలిపేందుకు వస్తున్న వివిధ పార్టీల నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ వైసీపీలో అంతర్గతంగా రాజకీయ చిచ్చు రాజుకుంది. పార్టీలోని అసమ్మతి నేతలంతా కలిసి పెద్దాపురం పట్టణానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు గోలి రామారావు ఇంట్లో సమావేశమయ్యారు. నియోజకవర్గ స్థాయి నాయకత్వంపై అసమ్మతి వెలగక్కారు. మా జిల్లా మినిస్టర్ బోస్ గారికి ఇచ్చాం, మా సుబ్బారెడ్డి గారికి ఇచ్చాం, అలాగే పార్టీ ఆఫీస్కి ఇచ్చాం, అలాగే మన ఎంపీ గీత గారికి ఇచ్చాం. ఎవరికి ఇచ్చినా ఈ రోజుకి స్పందించలేదండి సీఎం గారు. ఒక మాట ఏనండి సీఎం గారు, ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఏ లబ్ధి పొందాడో రాజప్ప గారి దగ్గర మాకు తెలియదు. కానీ ఈ రోజు రాజప్ప గారితో ఆయన ప్రతి సమస్యలను మాట్లాడుకుంటున్నాడు సార్ ఫోన్లో. అలాగే సునీల్ గారితో మాట్లాడుకుంటున్నాడు సార్. అయ్యా వైఎస్ఆర్ పార్టీనే ఆయన కూడా రానోళ్ళని పక్కన పెట్టి లోపలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు సార్ సీఎం గారు. అయ్యా ఇలాంటి వ్యక్తి అయితే మేము ఒకటే నిర్ణయం తీసుకుంటున్నాం సీఎం గారు. ఈ దొరబాబు గారు ఇదే 10 డేస్లో 10 రోజులు టైం ఇస్తున్నాం. 10 రోజుల తర్వాత 11వ రోజులో ఆయన ఏ నిమిషం మన 5 అధిష్టానం తీసుకోకపోతే జిల్లాలో ఏదో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎదురుగా ప్రాణాలు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను నేను. ఇది మాత్రం 100% వాస్తవం. సీఎం గారు దయచేసి మమ్మల్ని
కాపాడండి. కావాలని చెడదెప్పాడు, ఇంతమంది నాయకులు నాశనం చేశాడు, ఇంతమంది నాయకులకి రాజకీయ భవిష్యత్తుని నాశనం చేసి ఆయన కావాలని దొక్కుతున్నాడు. వీళ్ళు జనసేనకి టీడీపీకి ఎవరైతే ఖచ్చితంగా పనిచేశారో వాళ్ళే ఈ రోజు అధికారంలో ఉన్నారు. నా దగ్గర ప్రతిదీ కూడా రిపోర్ట్ ఉంది. నన్ను టీడీపీ ముద్రని లేకపోతే ఇంకో పార్టీ అని ముద్ర వేసేస్తున్నాడు. ఏ ముద్ర వేసేసినా సరే ఇదే కొనసాగితే దోగులు తరబడి టికెట్ ఇస్తే ఎక్కడ పెద్దాపురంలో ఎప్పటికీ వైసీపీ నాయకులు. ఎందుకంటే కార్యకర్తలే కాదు, కూడా సిద్ధంగా లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్కరినే ఈయన వేధిస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీకు మీటింగ్ అంటే ఇక్కడ నేను వచ్చినట్టు మాకు సార్ కూడా అనిపించింది ఇక్కడ అసమానం అంటే మన పార్టీ వైసీపీని మన అనకూడదని నాకు కూడా అనిపించింది బాగా తీస్తూ. ఎందుకంటే మన జగన్ గారిని అందరూ అభిమానించేటప్పుడు నిజంగా మనం అది పెట్టవాలి. కానీ ఈయన చేసేదానికి మనం ఏంటి, మనం ఏ స్థితిలో ఉన్నాం, ఆయన పెట్టి కేసులు ఇదే సామాజిక వర్గం, ఆయన సామాజిక వర్గాన్ని కూడా ఆయన ఏకవచనంతో అంటే మీరు ఆల్రెడీ వంగ గీత గారిది మీరు అందరూ వినే ఉంటారు ఆల్రెడీ వాయిస్ రికార్డు. ఆయన స్వయాన మాట్లాడిన వాయిస్ రికార్డు మీరు అందరూ వినే ఉన్నారు ఈ 4 రోజుల నుంచి కూడా. ఆయన సొంత సామాజిక వర్గం, అది కూడా పార్టీలో ఎంపీగా పనిచేసిన గీత గారు ఆవిడని ఆయన ఏ విధంగా సంబోధించాడో కూడా మీ అందరికీ తెలుసు. అదే విధంగా తోట నాయుడు గారు పార్టీలోకి స్టార్టింగ్ ఆయన ఉన్నప్పుడు ఆయన ఇప్పటికి మత్తల రాజు అంటే ఇప్పుడు దాకా ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు. సుబ్బారెడ్డి గారి దగ్గర పిటిషన్ మన ఎదుగుంటాన్ని పంపించి వాళ్ళకి ఫోన్ చేస్తాం జరిగింది. మరి మిథున్ రెడ్డి గారు చాలా ఖచ్చితమైన వ్యక్తి. వేళ మిథున్ రెడ్డి గారు మన బోస్ గారు కూడా చాలా ఖచ్చితంగా ఉండే వ్యక్తి పార్టీలోని. అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారికి మిథున్ రెడ్డి గారికి మన బోస్ గారికి కూడా మనం ఎవరైతే ఇప్పుడు ముఖ్యమైన ఉన్నామో ముఖ్యమైన వ్యక్తులు వెళ్ళి 10 కార్లు వేసుకెళ్ళి మనం రిప్రజెంటేషన్ చేద్దాం ఖచ్చితంగాని. ఇవాళ వాళ్ళకి ఇచ్చి చెప్తున్నాను ఇప్పుడు దాకా ఒకద్దు పుణ్యతో ఒకద్దుని వాళ్ళకి కూడా మనకు కావాలి. ఒకవేళ అక్కలు వద్దన్నప్పుడు మన రామ్మోహన్ చెప్పినట్టు మనం నిర్ణయం తీసుకుందాం ఖచ్చితంగానే. నిర్ణయం ప్రకారం వెళ్దాం. మరి రేపు నుంచి కార్యక్రమం ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలో ఏంటో చూసి మాట్లాడుకుని మనం రావాలి. మన వెంకటరామన్ గారు కూడా ఉన్నారు, రామ్మోహన్ గారు కూడా కంపెనీ ఉండి ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏం చేయాలన్నది మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఈ పార్టీని నిలబెట్టాకే ఉన్నాం. పార్టీ కూడా ఇంక ఉద్దేశించినప్పుడు మేము ఏదే మళ్ళీ ఒక మీటింగ్ వేసి పెద్ద మీటింగ్ వేసి 5-6 వేల మంది బాధ్యతలు ఉన్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నాయి. సాల్కోట మండలం కానీ పెద్దాపురం మండలం కానీ సాల్కోట టౌన్ కానీ పెద్దాపురం టౌన్ కానీ ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకుంటాం. అప్పుడు అధిష్టానం దిగొద్దా ఎవరు దిగొస్తారో అప్పుడు తెలుస్తుంది. అప్పుడు దాకా మాత్రం మేము పార్టీలో ఉన్నాం. ఆయన విభేదించి వద్దన్నా సరే ఏ కార్యక్రమాలకి రావద్దని చెప్పినా సరే మేము కార్యక్రమాలకి 10 మందికి చెప్తున్నాం. వైసీపీ ఓటేయాలి, మన జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఓటేయాలి, మొత్తం అంతా చెప్పుకొస్తున్నాం. అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా మన కాన్స్టిట్యూన్సీలో ఏమున్నా సరే హెల్ప్ చేసి పెడుతున్నాడు. ఆయన కూడా ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కోవిడ్తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏఐసీసీ నాయకురాలు సోనియా గాంధీ ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థిస్తూ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు స్థానిక ఆలయంలో పూజలు హోమం నిర్వహించారు. హర నమః పార్వతీపతే హర హర మహాదేవ హర. జై బోలో మహాకాళీ మాతా కీ జై. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంకటేశ్వర కాలనీ కేశవ్ నగర్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తొందరగా రండి. రావాలి.
పార్క్ ఎగ్జామ్ అప్పదు రైట్ సార్. ఆర్మీలో ప్రవేశపెట్టిన అగ్నిపథ్కు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో బిచ్చవాడ రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. రైల్వే స్టేషన్ బస్టాండ్తో పాటు పలు ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్కు అదనంగా 300 మంది పోలీసులను రప్పించారు. రైల్వే స్టేషన్తో పాటు పరిసర ప్రాంతాలు రైల్వే ట్రాక్ల వెంబడి పోలీసులు గస్తీ తిరుగుతున్నారు. రైల్వే స్టేషన్ అన్ని గేట్ల వద్ద అదనపు బందోబస్తును ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ లోపలికి టికెట్లు ఉన్నవారిని అనుమతిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెంచారు. విశాఖపట్నంలోని అల్లిపురం నందిబొమ్మ సమీపంలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నమస్కారం.